ఆ వ్యక్తి వేస్ట్, ఇంత రేట్ ఉంది, ఇది అస్సలు టేస్ట్ లేదు, ఇది నూనె అంతా లాగేస్తుంది, నూనెగానే ఉంది, చాలా రకాలుగా చెప్తుంటారు. అది నిజమో కాదో తెలియదు, ఎందుకంటే వాడకుండా చెప్పాం కాబట్టి. అది వాడి ఉంటే ఆర్గ్యుమెంట్ చేస్తాం, డిమాండ్ చేస్తాం, అలాగే ఛాలెంజ్ కూడా చేస్తాం, సర్టిఫికెట్ కూడా ఇస్తాం. అంత క్లారిటీ ఉంటుంది వాడుకున్న వ్యక్తికి, వాడుకోకుండా చెప్పే వ్యక్తికి. అందుకే వెస్టేజ్ కంపెనీ, వెస్టేజ్ లో ఐడి వేసుకోగానే మనం చేయాల్సిన మొదటి పని ఎంత సాధ్యమైతే అంత ఇమ్మీడియట్ గా వేసిన క్షణాన్ని ప్రొడక్ట్ కొనేలా ఉంటే ఇమ్మీడియట్ గా ప్రొడక్ట్ విధానం తెలుస్తుంది. బిజినెస్ ఎలా చేయాలో, ఏం చేయాలో, ఎక్కడ మొదలు పెట్టాలో తెలియకపోవచ్చు, కానీ ఎప్పుడైతే మీరు ప్రొడక్ట్ వాడతారో తెలియకుండానే ప్రొడక్ట్ గురించి ఎదుటి వ్యక్తితో మాట్లాడినప్పుడు అక్కడ బిజినెస్ మూవ్ అవుతుంది. ఒక వారం లోపు వాడిన పేస్ట్ వల్ల, టీ పొడి వల్ల, డిష్ వాష్ వల్ల 4 రకాలు కాదు 40 రకాల రిజల్ట్ తీసుకొని బిజినెస్ కంపెనీ గురించి ఇన్కమ్ ఎలా వస్తుంది, ఏ వ్యక్తితో ఎలా వర్క్ చేయాలో తెలియకపోవచ్చు, కానీ మీరు వాడిన ప్రొడక్ట్ గురించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి 40 మందికైనా మనం మాట్లాడగలిగి చెప్పగలిగే ఆ ధైర్యాన్ని, ఆ క్లారిటీని ప్రొడక్ట్ ఇస్తుంది. కాబట్టి మనం మొదటి పని చేయాల్సింది 100% ప్రొడక్ట్ యూజరు. ఇది జాయిన్ అవ్వగానే ఎవరైనా చేయగలిగే పని, చెయ్యవలసిన పని. 2000 కొనొచ్చు, 20,000 కొనొచ్చు, ఎంత పెట్టి కొన్నామనేది కాదు. సింగిల్ పేస్ట్ వాడి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వెస్టేజ్ లోకి. 100% కరెక్ట్ గా ఒక్క సింగిల్ ప్రొడక్ట్, 450 ప్రొడక్ట్స్ ఏ వ్యక్తి కూడా పూర్తిగా ఒకేసారి వాడరు, కానీ 4 రకాల ప్రొడక్ట్లు వాడిన వ్యక్తి ఖచ్చితంగా వేస్టేజ్ లోకి వస్తారు, అన్ని ప్రొడక్ట్స్ కూడా వాడతారు. కాబట్టి చాలా మంది మీ డౌన్ లో కూడా ఐడీలు వేయకుండానే బిజినెస్ గురించి చెప్తూ ఉంటారు. ఐడి వేసి కూడా ప్రొడక్ట్ వాడకుండా బిజినెస్ చెప్తూ ఉంటారు. కాబట్టి ఐడి వేసుకొని ప్రొడక్ట్ వాడిన తర్వాతే, లేదు మీ ఐడిలో ప్రొడక్ట్ ఇప్పించిన తర్వాతే నెక్స్ట్ బిజినెస్ అనేది బిల్డ్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనం అందరం కూడా చేయాల్సిన ఫస్ట్ పని, మొదటి పని, 7 రకాల పనుల్లో మొదటి పని ప్రొడక్ట్ యూజర్ గా ఉండడం. ఈ రోజు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇక్కడ చికెన్ పచ్చడి తయారు చేసాము ఇంట్లో. పికిల్ పచ్చడి వ్యాపారం మొదలు పెట్టాలని చేసాము. ఊరందరూ వచ్చి కొనుక్కుంటున్నారు, కానీ ఇంట్లో మనం మటుకు తినాం. అది మూవ్ అవుతుందా? అసలు చేయగలమా? కాదు కదా. ఇక్కడ మనం కూడా వెస్టేజ్ అంటే కంపెనీలో లేకుంటే మన అప్లైనర్ తో కాదు. వెస్టేజ్ బిజినెస్ ఏ రోజైతే ఐడి వేసుకున్నామో అది మన బిజినెస్, నా బిజినెస్ అని డిసైడ్ అవ్వండి. అప్పుడే మనం ప్రొడక్ట్ యూజ్ చేయగలం, వాడగలం. మన కొట్లో పప్పులు, ఉప్పులు వేరే వాళ్ళకి అమ్మి ఇంకొకరి కొట్లో మనం వెళ్ళి తెచ్చుకుంటే ఎలా ఉంటది? రియాలిటీ ఉంటదా? వాడగలుగుతారా? కొనగలుగుతారా? వచ్చి రారు. కస్టమర్స్ పెరుగుతారా? పెరగరు. ఈ రోజు కాబట్టి ఇంకో రోజు నువ్వు పక్క కొట్లో తొమ్మిది తెచ్చుకునే విధానం చూస్తారు కదా. కాబట్టి ఇక్కడ మన షాపులో మనమే కొనుక్కొని మనమే ఇంకొకరికి చెప్తే మంచిది. కాబట్టి ఐడి వేసుకొని ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత త్వరగా ఐడి వేసిన 48 గంటల్లోపు ప్రొడక్ట్ వాడుకుంటే మీ బిజినెస్ స్ట్రాంగ్ అవుతుంది. మీ డౌన్ లైన్స్ లో కూడా అదే చేయండి. ఎందుకంటే వాడి ప్రొడక్ట్ గురించి మాట్లాడుతూ ఉంటారు. జూమ్ మీటింగ్ లో ప్రొడక్ట్ గురించి రిజల్ట్ చెప్పినప్పుడు కూడా అర్థం చేసుకోవడానికి, ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాడిన వ్యక్తే చెప్పగలరు, వాడకుండా వ్యక్తి చెప్తాడు ఏమని, అక్కడ ఉందంట, ఇక్కడ ఉందంట, అలా ఉంటదంట, ఆవిడకి ఆ రిజల్ట్ వచ్చిందంట, అంతా ఉంటా ఎంత తింటా అనే కాడే ఉంటది. కానీ ఇది నేను విన్నాను, తిన్నాను, ఇలా ఉంది అని క్లారిటీ ఇచ్చే ఆ వాయిస్ బేస్ గాని, ఆ క్లారిటీ గాని, ఆ నమ్మకం గాని ఏది రాదండి. ఎదుటి వ్యక్తి ప్రొడక్ట్ వాడాలి అంటే మనం ఇచ్చే మాటల్లోనే, మనం ఇచ్చే రిజల్ట్ లోనే, మనం ఇచ్చే ఆన్సర్ లోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ 100% ప్రొడక్ట్ యూజ్ చేయాలి. మనం రెండో పని చేయాల్సింది ఏంటి అంటే, ఏ ప్రొడక్ట్ అయితే వాడుకున్నామో వాడిన ప్రొడక్ట్ గురించే మాట్లాడండి. వాడని ప్రొడక్ట్ గురించి తెలియదు, మాట్లాడొద్దు. ఒకవేళ మీరు ఆ వ్యక్తికి అవసరం ఉంది చెప్పాలి అంటే మీ అప్లైనర్స్ ఎవరైతే వాడి ఉన్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో మాట్లాడించి మీ మీద నమ్మకంతో వాడిచ్చేలా చేయాలి. ఇక్కడ రెండవ పని, వాడిన ప్రతి వ్యక్తి కూడా వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలి అంటే చేయవలసిన రెండో పని, వాడిన ప్రొడక్ట్ గురించి తనకున్న సర్కిల్లో, ఇంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, పక్కింటి వాళ్ళు కావచ్చు, అలాగే మన టీమ్ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా మనం నెట్వర్క్ బిల్డ్ చేయాలి అంటే మనం వాడిన ప్రొడక్ట్ గురించి షేర్ చేయాలి.
ఓకేనా? వాడకుండా షేర్ చేస్తే అక్కడ క్లారిటీ ఉండదు. మనకి వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పలేము. ఎప్పుడైతే వాడతామో ఈజీగా మనం షేర్ చేయగలం. ఎదుటి వ్యక్తికి షేర్ చేస్తున్నామంటే మన ప్రొడక్ట్ గురించి అవగాహన ఉంటుంది. ఇక్కడ మనం ప్రొడక్ట్లు చుట్టుపక్కల మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇంటి పక్కల ఉన్న వాళ్ళకి కావచ్చు, మనం వాడిన ప్రొడక్ట్ గురించి చిన్న చిన్నగా 1-to-1 కావచ్చు, హోమ్ మీటింగ్ లో కావచ్చు, అలాగే మనం ఒక ఫ్యూచర్ లో ట్రైనర్ గా బెస్ట్ లీడర్ గా కూడా మారుతుంటాం కాబట్టి సెమినార్స్ అండ్ వెబినార్స్ చాంపియన్ డే లో కూడా మాట్లాడండి అంటే చాలా మంది ముందుకు రారు. ఆ టైంలో కూడా మనం అక్కడ మాట్లాడినట్లయితే మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరితో అయినా మనం వాడిన ప్రొడక్ట్ గురించి ఎప్పుడైతే మనం అనర్గళంగా చెప్పగలుగుతామో, ఏ ప్రొడక్ట్ గురించి అయితే వాడింది చెప్పగలుగుతామో అక్కడే మనం సక్సెస్ అవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాడిన ప్రొడక్ట్ గురించి షేర్ చేయండి. ఒకవేళ మీరు వాడకుండా ఉన్న ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఆ వ్యక్తి వాడిన వ్యక్తి మీ అప్లైనర్ అయ్యి ఉంటే ఆ వ్యక్తితో దగ్గరుండి క్లారిటీ ఇచ్చి వాడించండి. మరి ప్రతి ఒక్కరూ కూడా యూజ్ చేసిన ప్రొడక్ట్ ని షేర్ చేయడానికి ముందుకు రావాలి. అదే రెండవ పని. తర్వాత మూడవ పని, మేక్ ఏ లిస్ట్. ఇక్కడ మనం చేయాల్సింది వేస్టేజ్ లో మనకు కనపడిన వ్యక్తికి మనకున్న తెలిసిన వ్యక్తులు అందరూ బిజినెస్ లోకి రావాల్సిన అవసరం లేదు. అందులో మనం 6గురిని ఎంచుకుంటాం కదా. ఈ 6 మెంబర్స్ లో ఎవరు సూట్ అవుతారు, ఎవరు చేయగలరు ఏంటి అనేది మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఏ వ్యక్తికి ప్రొడక్ట్ యూజ్ చేసే వ్యక్తులు ఉంటారు, బిజినెస్ బిల్డ్ చేసే వ్యక్తులు ఉంటారు. అలా మనం ప్రతి ఒక్కరూ కూడా ప్రొడక్ట్ అనేది షేర్ చేయాలి అంటే, నెట్వర్క్ బిల్డ్ చేయాలి అంటే మనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, రిలేషన్ కావచ్చు, మనం అక్కడ లిస్ట్ ప్రిపరేషన్ అనేది చేయాలి. ఇది మూడో పని. ఆ లిస్ట్ ఎందుకు దీనికి? నాకు తెలిసిన వాళ్ళు 2 ఉన్నారు, 3 ఉన్నారు, 5 ఉన్నారు, నాకు ఎవరూ తెలియదు, మా ఇంటి పక్కన వాళ్ళగా ఎక్కడికి పోతారు అని ఎన్నో ఆలోచనలు చేస్తుంటాం. అప్పుడైనా లిస్ట్ రాయండి అంటే అవసరం లేదు, నాకు మైండ్ లో ఉంటుంది, లేదంటే నా ఫోన్ లో ఉంది అని అంటూ ఉంటారు. ఇక్కడ మనం లిస్ట్ రాయడం వల్ల ఎంత వాల్యూ ఉంది అంటే, ఈ రోజు మనం రాసే లిస్ట్ లో ఒక ఫార్ములా ప్రకారం ఫాలోఅప్ చేయండి. ఈ లిస్ట్ ఎలా అంటే, మనకి తెలిసిన వాళ్ళు మన ఫోన్ నెంబర్ లో గాని, మామూలుగా ముఖ పరిచయం ఉన్న వాళ్ళు గాని దాదాపు 50 మంది ఉండొచ్చు, ఒక్కొక్కరికి 500 మంది ఉంటారు, ఒక్కొక్కరికి 1000 మంది ఉంటారు. ఇక్కడ మనకి నెట్వర్క్ బిల్డ్ చేయాలి అంటే మనం రాసుకున్న లిస్ట్ లో చాలా మంది ఏం చేస్తారంటే తెలిసి తెలియక నెట్వర్క్ బిల్డ్ చేసే ప్రాసెస్ లో ఇంట్లో వాళ్ళనే, బాబాయిని, అన్నయ్యని, అత్తయ్యని, పిన్నిని, అక్కయ్యని, చెల్లిని, ఇలా వాళ్ళని వరుసగా 6గురిని వేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఐడి వేయాలి, నెట్వర్క్ బిల్డ్ అవ్వాలి, ఒక సానుకూల వాతావరణంలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా తక్కువ టైంలో ఎక్కువ టీమ్స్ స్ప్రెడ్ అవ్వాలి, ప్రతి ఏరియాలో టీం రావాలి అంటే మనం నెట్వర్క్ బిల్డింగ్ ప్రాపర్ గా చేయాలి, ఎస్టాబ్లిష్ అవ్వాలి, ఎక్కువ మంది మన టీమ్ లోకి రావాలి. అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ పర్సన్స్ రావాలి అంటే ఇక్కడున్న 7 ఇక్కడ ఏ అయితే 7 నేమ్స్ ఉన్నాయో ఆ నేమ్స్ ప్రకారం మనం లిస్ట్ రెడీ చేసుకున్నట్లయితే మనం ఇక్కడ సక్సెస్ అవుతాం. అది ఏంటి అంటే ఒక ఫ్రెండ్స్ అనే ఫార్ములా చూడండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ స్పెల్లింగ్ FRIENDS. ఎఫ్ అంటే ఫ్రెండ్స్, ఆర్ అంటే రిలేటివ్స్, అలాగే ఇన్స్టిట్యూషన్స్, ఈ అంటే ఎంప్లాయీస్, ఎన్ అంటే నైబర్స్, డి అంటే డ్రీమ్స్, అలాగే ఎస్ అంటే స్ట్రేంజర్స్. డ్రీమర్స్ అంటే డాక్టర్లు, మనకి ప్రొఫెషన్ వైజ్ గా పరిచయం అవుతుంటారు కదా, నేను డాక్టర్ అవ్వాలి, టీచర్ అవ్వాలి, లాయర్ అవ్వాలని మనకు ఒక డ్రీమ్స్ ఉంటాయి కదా. అలా వృత్తి రీత్యా అంటే బార్బర్స్ కావచ్చు, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, లాయర్ వాళ్ళు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, అలాగే మన టీచింగ్ ప్రొఫెషన్ లో ఉంటారు కదా వాళ్ళు కావచ్చు. ఇలా మనకున్న సర్కిల్లో చాలా మంది ఏమనుకుంటామంటే మన దగ్గర కాంటాక్ట్ నెంబర్ ఉంటేనే వాళ్ళు మన బిజినెస్ చేస్తారు వాళ్ళే అనుకుంటాము. కానీ ముఖ పరిచయం ఉన్న ప్రతి వ్యక్తికి కూడా చెప్పగలిగే బిజినెస్ అవసరం ఉన్న బిజినెస్ కాబట్టి ఇక్కడ మనం ఒక ఫ్రెండ్స్ అనే ఫార్ములా తీసుకున్నట్లయితే ఫ్రెండ్స్ అందరూ ఒకే వేలో వెళ్తారు, రిలేటివ్స్ అందరూ ఒక లైన్ లో ఉంటారు, ఇన్స్టిట్యూషన్స్ పిల్లలు చదువుకునే దగ్గర కావచ్చు, మనం ఎక్కడైనా చదువుకొని వచ్చిన కావచ్చు, అలాంటి ఇన్స్టిట్యూషన్స్ అనేది లిస్ట్ అనేది ఒకటి రెడీ అవుతుంది. ఏదైనా వర్కింగ్ చేస్తుంటే మనం డైలీ వర్కింగ్ కి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ కి వెళ్తుంటాము, లేదంటే జాబ్ పర్పస్ జాబ్ లో ఉంటుంటాము.
అలా ఎంప్లాయీ పరంగా కావచ్చు, లేదంటే ఇప్పుడు చాలా వరకు ఈ ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి జీవనం కొనసాగించడం కోసం సిటీస్ వైపు వెళ్తున్నాము. అలాగే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో వాళ్ళు బిజినెస్ చేయడానికి కావచ్చు. ఇట్లా మనము ఈ కేటగిరీ వైజ్ గా పర్సన్స్ ని సెలెక్ట్ చేసుకుంటే మనకి నెట్వర్క్ అనేది డిస్టర్బెన్స్ లేకుండా వస్తుంది. చాలా మంది ఇప్పుడు నేనే ఉన్నాను, హాస్పిటల్లో వర్క్ చేస్తాను. హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ పరిచయం చేశాం. వాళ్ళందరూ ఒకరి కింద ఒకరే వస్తారు. ఎందుకంటే ప్రొఫెషన్ ఉంది అక్కడ. హాస్పిటల్ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నారు, అందరూ అక్కడ ఆ ఏరియాలో వాళ్ళే కాబట్టి అది ఒక లైన్ ఫామ్ అవుతుంది. మన ఫ్యామిలీ రిలేషన్ ఉంటది, ఫ్యామిలీ మెంబర్స్ అదొక లైన్ ఫామ్ అవుతుంది. చదువుకొని ఉంటాం కదా, ఆ చదువుకున్నప్పుడు ఒక రిలేషన్ ఫామ్ అవుతుంది, ఫ్రెండ్షిప్ రిలేషన్. ఇలా ప్రతి రిలేషన్ లో కూడా కేటగిరీ వైజ్ గా మనం కనుక నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటే ఇక్కడ ఏ గొడవ ఉండదు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. నేను స్టార్టింగ్ లో తెలియక మా ఫ్యామిలీ మెంబర్స్ ని పెదనాన్న కోడల్ని ఒకరిని బాబాయిని అన్నయ్యని ఇలా నలుగురిని వేశాను. వీళ్ళలో వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళి ఇంకొక రిలేషన్ మా చిన్న మామయ్య కొడుకుని వేసుకోవాలని చెప్పి వెళ్ళారు. ఇక్కడ ఇద్దరు రిలేషనే, ఎవరి వైపు వెళ్ళాలి? ఇటువైపు బాబాయ్ కొడుకు అవుతారు, ఇటువైపు ఏమో అత్తయ్య కూతురు అవుతది. ఎవరు తీసుకోవాలి? ఇద్దరు రిలేషనే, ఎవరికి చెప్తే ఎవరి వైపు వెళ్ళాలి? కాబట్టి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఇబ్బంది. కాబట్టి అందరికి అదే ఒకే రిలేషన్ ఒకరి కింద ఉంటే అందరికి యూజ్ అవుతుంది. కాబట్టి మన నెట్వర్క్ బిజినెస్, డూప్లికేషన్ బిజినెస్, ఒకరి నుంచి ఒకరికి డెవలప్ అయ్యే బిజినెస్. కాబట్టి ఇక్కడ 1 by 1 కేటగిరీ వైజ్ గా ఇక్కడున్న లిస్ట్ ప్రకారం నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటే సానుకూలంగా వెస్టేజ్ అనేది రక్త సంబంధాలని, బంధుత్వాన్ని పెంచేదే గాని తెంచేదిగా ఉండకూడదన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు వెస్టేజ్ అనేది ఈ ఫార్ములాతో మనం నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటే, కావాలంటే ఆలోచన చేయండి. ఎంత భద్ర శత్రువులైనా కానీ ఫ్యూచర్ లో వెస్టేజ్ కనుక మీరు ఒక ఆపర్చునిటీ ఇస్తే లైఫ్ లాంగ్ లైఫ్ అచీవర్స్, మీరు లైఫ్ నిలబెట్టిన వాళ్ళు అవుతారు. బంధాలను పెంచుతుందే గాని తెంచేది కాదు. అదే గనక ఒకే రిలేషన్ లో అందరినీ సపరేట్ గా 6 లెగ్గులు వేసుకుంటే ఉన్న బంధాలు కదా లేని బంధాలు కూడా తెగిపోతాయి అన్నమాట. మరి లిస్ట్ ప్రిపరేషన్ చేయాలి. ఈ లిస్ట్ లో కూడా చాలా మంది వీళ్ళు చేయరు, వాళ్ళు చేయరు, వీళ్ళు చేయరు అని చెప్పి జడ్జిమెంట్ చేస్తుంటాం. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, చేస్తానన్న వ్యక్తి చేయరు, చేయనన్న వ్యక్తి చేస్తారు. ఏ వ్యక్తి ఎప్పుడు యాక్టివ్ అవుతారో తెలియదు. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. మనకు ఒకలాగా తెలివితేటలు ఉంటే ఎదుటి వ్యక్తికి ఇంకొకలాగా ఉంటుంది. అందులో నుంచి నేను వచ్చాను. నిజంగా అంటే బయట సమాజంలో డబ్బులు సంపాదించాలి అంటే నేను ఒక అన్ఫిట్, కానీ వెస్టేజ్ నన్ను వజ్రం లాగా మార్చిందనమాట. ఇలా ఎవరిని కూడా జడ్జిమెంట్ చేయొద్దు. ఏ వ్యక్తికి ఏ విధంగా కనెక్ట్ అవుతుందో, ఏ విధంగా యాక్టివేట్ అవుతారో, ఎప్పుడు ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు ఒకేలా ఉండవు. పరిచయాలను బట్టి, ఏరియాని బట్టి, ఏజ్ ను బట్టి, పని విధానాన్ని బట్టి మార్పులు చేర్పులు వస్తూనే ఉంటాయి. ప్రతి వ్యక్తి కూడా డెవలప్ అయ్యే అవకాశం వెస్టేజ్ లో ఉంది. కాబట్టి ఇలా చెయ్యగలరు, వాళ్ళు చెయ్యరు, వీళ్ళు వేస్ట్, వాళ్ళు వేస్ట్ అని అందరినీ తోసేసుకుంటే వెళ్ళొద్దు. వద్దు అన్న వ్యక్తులే అవును అంటారు, అవునన్న వ్యక్తులే వద్దు అంటారు. కాబట్టి లిస్ట్ రాసే ప్రాసెస్ లో ప్రతి ఒక్కరిని కూడా రాస్తే ఈ రోజు కాబట్టి ఇంకో రోజైనా మనం పరిచయం చేయాలన్న ఆలోచన వస్తుంది. వాళ్ళు కూడా ప్రొడక్ట్ వాడి బిజినెస్ లోకి రావడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఆ లిస్ట్ రాసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ లిస్ట్ రాసే ప్రాసెస్ లో కొంతమంది ప్రొడక్ట్ యూజర్స్ ఉంటారు, కొంతమంది కస్టమర్లుగానే ఉంటారు, కొంతమంది నెట్వర్క్ బిల్డ్ చేసుకొని బిజినెస్ డెవలప్ చేసుకోవాలనే ఆలోచనతో కూడా ఉండే ఉంటారు. కాబట్టి వాళ్ళల్లో ఒక్కొక్కరికి ఒక 20 మంది రావచ్చు, 50 మంది రావచ్చు, 100 మంది రావచ్చు. అందరినీ ఐడీలు వేసుకుంటారని కాదు, అలాని నలుగురిని సెలెక్ట్ చేసి నలుగురితో వర్క్ చేయమని కాదు. ఇక్కడ మనకి లిస్ట్ రాసినప్పుడు ఒక్కొక్కరు మనం చెప్తే రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు ఉంటారు. మనం బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్, నేను చెప్తే ఏదైనా తిరుగులేదనే వ్యక్తి దగ్గరికే ఫస్ట్ మనం వెళ్ళాలి. అవునంటే నో అని, నో అంటే అవునని, ఒక మాటలో చెప్పాలంటే నంది అంటే పంది అని ఆర్గ్యుమెంట్ చేసే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మనము వాళ్ళు నో అన్నారని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజు మనం ఇన్విటేషన్ ఇస్తున్నాము అంటే ఒక మంచి అవకాశాన్ని వాళ్ళకి పరిచయం చేస్తున్నాము. ఇన్ని రోజులు ఏ విషయాల గురించి మీరు పంచుకున్నారేమో తెలియదు, కానీ వెస్టేజ్ అనే ఆపర్చునిటీ గురించి మీరు కనుక డిస్కషన్ చేసినట్లయితే ఈ రోజు కాబట్టి ఇంకో రోజైనా అర్థం చేసుకొని లైఫ్ నిచ్చారు అని చెప్పి నాలాగా డిసైడ్ అయ్యి రెస్పెక్ట్, అలాగే మనకి ఒక మంచి డెవలప్మెంట్, వాళ్ళ నుంచి మంచి ఆలోచన, మంచి మేలు జరిగే విధానం అయితే ఉంటుంది. ఈ రోజు వెస్టేజ్ అనే ఆపర్చునిటీ
అవకాశాన్ని ఇచ్చే వాళ్ళమే కానీ తీసుకునే వాళ్ళం కాదు. మరి ఇలాంటి ఆపర్చునిటీని మరి ఈ రోజు మనం ఇస్తున్నాము అంటే ఇచ్చే వాళ్ళం ఇంకెలా ఆలోచన చేయాలి. కాబట్టి ఎదుటి వ్యక్తి ఏది ఏమన్నా గానీ ఎలా ఉన్నా కానీ ఇక్కడ ఇన్విటేషన్ అనేది ఇవ్వకుండా వదిలిపెట్టొద్దు. 60 సంవత్సరాల ముసలావిడే కదా ఈమెకి ఎందుకు అనుకోవచ్చు. కానీ ఆవిడ పేస్టో సోపు వాడి వాళ్ళ మనవడికో కూతురుకో ఇంటి పక్కన వాళ్ళకో చెప్తే అక్కల నుంచి బిజినెస్ వస్తుంది. అందుకే చెప్తుంది ఏ వ్యక్తిని వదిలిపెట్టొద్దు అని చెప్పి. ఇక్కడ ఇన్విటేషన్ అనేది ఇచ్చే ప్రాసెస్ లో రకరకాల పర్సన్స్ ఉంటారు, అందరూ ఒకేలా ఉండరు. మరి ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్విటేషన్ అనగానే ఒక టేప్ రికార్డ్ చేసినట్లుగా రికార్డ్ చేసింది ఏమొచ్చిందండి, ఎప్పుడు ఎన్నిసార్లు ఆన్ చేసినా ఎప్పుడు ఆన్ చేసినా గానీ అదే వస్తుంది. మనం ఏదైతే రికార్డ్ చేస్తామో అదే వస్తుంది. ఇక్కడ చాలా మంది బిజినెస్ గురించి ఇన్విటేషన్ ఇచ్చే ప్రాసెస్ లో ఒక రెండు మాటలు మాట్లాడతారు. వేస్టేజ్ కంపెనీ ప్రొడక్ట్లు ఉంటాయి, ఇందులో వాడుకుంటే ఆరోగ్యం, చెప్తే ఆదాయం. ఏ వ్యక్తి అయినా రానియండి, ముసలమ్మ రానియండి, పిల్లవాడు రానియండి, ఆడవాళ్ళు రానియండి, మగవాళ్ళు రానియండి, అందరికి ఒకేలా చెప్తాం. కానీ అలా కాదు. ఇన్విటేషన్ ఇచ్చే ప్రాసెస్ లో బాగా మైండ్ లో గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. వెస్టేజ్ ని మనకి తెలిసింది చెప్పడం కాదు, తనకి ఎదుటి వ్యక్తికి మనకున్న సర్కిల్లో ఏ వ్యక్తి అయితే ఉన్నారో ఆ వ్యక్తికి ఏది అవసరము, ఎలా ఉపయోగపడుతుంది, ఏం చూసి వెస్టేజ్ రాగలదు అనేది వ్యక్తిని బట్టి వృత్తిని బట్టి మనం గనక వెస్టేజ్ గురించి చెప్పినట్లయితే అక్కడ ఆ వ్యక్తి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది, ఆలోచన మారడం జరుగుతుంది. హెల్త్ బాగోలేని ఆమెకి హెల్త్ పరంగా గురించి చెప్తే హెల్త్ వాడి బిజినెస్ లోకి రావడం జరుగుతుంది. ఒక హౌస్ వైఫ్ గా ఉన్న వ్యక్తి ఈ రోజు బయటికి వెళ్ళి ఎలాంటి వర్క్ చేసే అవకాశం లేని వ్యక్తికి ఎలా చేసుకుంటే ఇందులో సక్సెస్ అవుతాము, ఎలాంటి ఆపర్చునిటీ అనేది తన వైపు తనకు ఆ విధంగా మనం ఆలోచిస్తే క్లారిటీ ఇస్తే వస్తుంది. ఈ రోజు డాక్టర్ కి వృత్తి వచ్చింది కదా, వైద్యం చేయడం వచ్చింది కదా అని చెప్పి ఒకటే ట్రీట్మెంట్ ఎంతమంది రోగులు వచ్చినా మొదలు పెట్టరు. రోగిని బట్టి వైద్యం ఎలా ట్రీట్ చేస్తాడో ఒక డాక్టర్. వెస్టేజ్ లో నెట్వర్క్ బిల్డ్ చేయాలి అంటే వ్యక్తిని బట్టి వృత్తిని బట్టి ఇన్కమ్ ప్లాన్ అనేది ప్రెజెంటేషన్ అనేది వెస్టేజ్ అనేది మనం అలా చూపిస్తేనే ఇక్కడ మనకి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కాబట్టి ఇక్కడ ఇన్విటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఒక వ్యక్తి ఎప్పుడైనా కానీ ప్రొడక్ట్ వాడడానికైనా ఒక మీటింగ్ వచ్చి నిర్ణయం తీసుకోవడానికైనా అవకాశం ఉంది అంటే అక్కడ దాకా రావాలి అంటే మనం ఇచ్చే ఇన్విటేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఇన్విటేషన్ అనేది ఒక ఇన్కమ్ ప్లాన్ లాగా గంటలు చెప్పడం కాదు, తనకి ఆలోచన మారి ఇదేంటో తెలుసుకోవాలనే నిర్ణయం తీసుకునే విధానానికి తీసుకురావడమే ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్విటేషన్ అనేది. నెక్స్ట్ చూసినట్లయితే ఆ ఇన్విటేషన్ ఇచ్చిన వ్యక్తికి మీరు చెప్పగలిగితే 1-to-1 మీటింగ్ చెప్పొచ్చు, లేదా మీ అప్లైనర్ పిలిపించి ఒక హోమ్ మీటింగ్ పెట్టించవచ్చు. లేదు అంటే చాంపియన్ డేనో వన్ డే వర్క్ షాప్ జరిగే దగ్గర ఆ వ్యక్తి ప్రొడక్ట్ వాడిన వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే అక్కడ మీటింగ్ లో నిర్ణయం అనేది మారడం జరుగుతుంది. ఎందుకు అంటే ఆ మీటింగ్ చెప్తున్న వ్యక్తి వినే వ్యక్తి అన్న ప్లేస్ మారాలి, చెప్పే వ్యక్తి మారాలి. అప్పుడు వెస్టేజ్ బిజినెస్ అనేది ఈజీగా అర్థం అవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు నేనే ఉన్నాను ఎగ్జాంపుల్, మా అక్కయ్య చెప్పడానికి వెళ్ళాను అనుకో, అక్క ఇలా ఉంది అలా ఉంది వాడుకో, ఏమైంది నీకేమి, వాడుకోవచ్చు కదా, నేను చెప్తే వినవా అని చెప్పి ఎంతసేపు మనము ఫైట్ చేస్తాము, ఆర్గ్యుమెంట్ చేస్తాము, కోపం తెచ్చుకుంటాము. మనోడే కదా నేను చెప్తే వినట్లేదని ఆవేశపడతాము, ఆరాధపడతాము. అలా కాదు, ఇక్కడ బిజినెస్ లా చూడాలి, రిలేషన్ లా చూడాలి. చాలా మంది మీరు చెప్తే రావట్లేదు అంటే మీరు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో బిజినెస్ పర్సన్ గా ఇన్వెస్ట్ చేయట్లేదు, బిజినెస్ వేలో మీరు మీటింగ్ పెట్టి కండక్ట్ చేసి చెప్పట్లేదు. అందుకే ఇక్కడ మీటింగ్ అనేది అక్కడ ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. ఇన్విటేషన్ ఇస్తున్నాము, నేను ఇలా వచ్చాను బట్ చేసుకున్నాను, నువ్వు కూడా విను, ఇన్నాక నీ నిర్ణయం తీసుకుందాం అని చెప్పి. కానీ అక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక బిజినెస్ మ్యాన్ లాగా మనం చెప్పట్లేదు. కారణం ఏంటి అంటే ఆ వ్యక్తికి టైం ఇవ్వకపోవడము, లేదు అంటే ఏ వ్యక్తికి ఎలా చెప్పాలో తెలియకపోవడము. బాగా గుర్తు పెట్టుకోండి, మనం ఇక్కడ ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత మీటింగ్ పెట్టేటప్పుడు మనం ఏం చేసేది కూరగాయల బిజినెస్ కాదు, ఉల్లిగడ్డల వ్యాపారం కాదు. ఈ ఉల్లిగడ్డ కాబట్టి ఆ ఉల్లిగడ్డ కాబట్టి ఈ ఉల్లిగడ్డ అని చెప్పి ఒకసారి టైం ఇచ్చాడు అంటే రెండోసారి మనకి టైం ఇవ్వరు ఇంకా. కాబట్టి తనకి సమయం ఉండేలాగా, చెప్పే వ్యక్తికి సమయం ఉండేలాగా, అలాగే వినడానికి ఇంట్రెస్ట్ ఉండే విధంగా ఉంటేనే
అక్కడ మనం పెట్టిన మీటింగ్ అనేది సక్సెస్ అవ్వడం జరుగుతుంది. 1-to-1 లో ఒక రకంగా ప్రొడక్ట్ యూజ్ చేస్తూ ప్రొడక్ట్ ఎక్స్పీరియన్స్ పొందుతూ పెరగడం జరుగుతుంది. ఒక హోమ్ మీటింగ్ లో తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రొడక్ట్లు వాడి రిజల్ట్ చూసి